నీట్ 2024 ఎగ్జామినేషన్ అయిపోయింది. దానికి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఆ కౌన్సిలింగ్లో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మన తెలంగాణ విద్యార్థుల కన్నా కూడా ఆంధ్ర విద్యార్థులకు మాత్రమే న్యాయం చేకూరేలా ఆ ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే గత సంవత్సరంలో 6 నుంచి 12వ తరగతి వరకు అంటే 6th to ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ళు ఎక్కడైతే చదివారో అక్కడ లొకాలిటీ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశపూర్వకంగా మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది ఇంటర్మీడియట్ విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ 2 years చేసినా సరే 5 years తెలంగాణ లోకల్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మాకు తెలంగాణ లోకల్ వాది అని భావించి ఇంటర్మీడియట్ అక్కడ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఏంటి అంటే 9th, 10th, 11th, 12th ఈ 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అక్కడ మాత్రమే మీరు లోకలు అని క్లియర్గా తెలంగాణలో చదివితే మాత్రమే మీకు తెలంగాణకి లోకలు, అప్పుడు మాత్రం మీకు ఎంబీబీఎస్ సీట్లు ఇస్తాం, లేకపోతే మీరు ఎంబీబీఎస్ చేయడానికి అనర్హులు అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి పేరెంట్స్ ఇక్కడే ఉండి వీళ్ళ ఆధార్ కార్డులు ఇక్కడే ఉండి వీళ్ళ ఎలక్షన్ ఐడెంటిటీ కార్డులు ఓటర్ కార్డులు ఇక్కడే ఉండి కూడా కేవలం 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ బయట చేయడం వల్ల అంటే అదర్ స్టేట్స్లో చేయడం వల్ల వీళ్ళు ఎంబీబీఎస్ చేయడానికే అర్హులు కాకుండా పోయారు. ప్లస్ లొకాలిటీ అనేది వీళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళు చెప్పే అంశం ఏంటి అంటే మనం అక్కడ చదివినట్లుగానే ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ చదువుతారు కదా. హైదరాబాద్లో ఆంధ్ర నుంచి వచ్చి 9th, 10th, 11th, 12th ఇలా చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో సేమ్ రూల్ కదా అని అనటం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటి అంటే మీరు అన్నట్లు 9th, 10th, 11th, 12th ఆంధ్ర వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో చాలామంది ఉన్నట్లయితే కనుక వాళ్ళకే ఎక్కువ మెడికల్ సీట్లు వస్తాయి, మన తెలంగాణ విద్యార్థులకు రావు. ఎందుకంటే ఒకసారి కంపారిజన్ చేసుకుంటే ఆంధ్రాలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 600 మార్కులు దాకా ఉంది, మన తెలంగాణలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 480, 490 మార్క్స్ వరకే ఉంది. కాబట్టి అక్కడ 600 మార్కులు వచ్చిన విద్యార్థి మాత్రం అక్కడ చేస్తాడు. మరి 550 కానీ 580 మార్కులు వచ్చిన విద్యార్థి ఇక్కడ మనకు పోటీకి వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కనీసం మనకి ఈ సంఘటన వల్ల ఈ రూల్ వల్ల 550 మార్కులు వచ్చినా సరే మన ఓపెన్ కేటగిరీ విద్యార్థికి ఇక్కడ రాని సంఘటనలు ఉన్నాయి. సో ఈ యొక్క రూల్ అనేది ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ న్యాయం చేకూర్చేలా ఉంది. కానీ మన తెలంగాణ మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మన విద్యార్థులకి న్యాయం చేకూర్చేలా లేవు. ఈ సంఘటన కోసం అని చెప్పేసి మేమందరం విద్యార్థులం కానీ తల్లిదండ్రులం కానీ మేమందరం కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలవటం జరిగింది క్యాంప్ ఆఫీస్లో. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్గా సీఎంఓకి ఫోన్ చేశారు. ఇమీడియట్గా అక్కడ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళని దాదాపుగా కన్విన్స్ చేశారు. సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్పారు. సో దయచేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా విన్నవించుకునేది ఏంటి అంటే సీఎం గారికి కానీ ఎవరికైనా సరే విన్నవించుకునేది ఏంటంటే మా విద్యార్థులు ఎంతో కష్టపడి ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ లాంగ్ టర్మ్ కావచ్చు, సెకండ్ లాంగ్ టర్మ్ కావచ్చు, దాదాపుగా 8వ తరగతి నుంచి కష్టపడి 7 ఏళ్ల కృషి ఇది. 7 ఏళ్లకి వాళ్ళ కళ సాకారం అయ్యే రోజు వచ్చేసరికి నువ్వు నాకు సంబంధించినోడు కాదు అని చెప్పి నెట్టివేయడం అనేది ఎంతవరకు సబబు? వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఏ స్టేట్కి పోవాలి? ఏ స్టేట్లో కూడా వాళ్ళు లోకల్ కాదు, ఇక్కడ మాత్రమే లోకల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మా విద్యార్థులందరికీ కూడా ఇక్కడ లోకల్ స్టేటస్ని కనీసం ఇప్పుడైనా కలిగించండి. ఎందుకు అంటే మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర ఉన్నది విడిపోయిన తర్వాత ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ 10 సంవత్సరాలు మన June 2nd కంప్లీట్ అవుతుంది. కానీ వీళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన June 2nd ముందే అన్నప్పుడు ఈ రూల్స్ వాళ్ళకి ఎలా వర్తిస్తాయని అడుగుతున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి రాబోయే బ్యాచ్లకి అలా మీకు ఈ రూల్స్ ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళు అక్కడ చదవకుండా ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ చదివిన తర్వాత నీకు ఈ రూల్స్ వర్తింపజేస్తాను అనేది న్యాయం కాదు. కాబట్టి దయచేసి మా అందరికీ న్యాయం చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. నా పేరు ఆర్ ప్రకామ్య. నేను ఒక్కటే అడగదలుచుకున్నాను, ఎవరన్నా సరే నేను ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. ఇంటర్మీడియట్ మాత్రమే ఆంధ్రాలో చేశాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడ నా స్టేట్లో నేను ఎంబీబీఎస్ చేయడానికి అర్హురాలు కాదు అని అంటున్నారు. అలాగే నేను ఇంకా ఏ స్టేట్లో కూడా నాకు లొకాలిటీ నాకు ఇవ్వరు. అలాంటి నా స్టేట్లోనే నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇంకెక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇది నా డ్రీమ్ యాక్చువల్లీ. నా పేరు మౌనిక. నేను యాక్చువల్లీ 2 లాంగ్ టర్మ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇంటర్మీడియట్ అయితే నేను ఏపీలో కంప్లీట్ చేశాను. అప్పుడు ఈ రూల్స్ ఏం లేవు కాబట్టి ఏం అనిపించలేదు. 10th వరకు నేను తెలంగాణలోనే చదువుకున్నా.
సో నా ఆధార్ కార్డు ఓటర్ ఐడి అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి కొంత హ్యాపీగా ఉండేది. సీట్ వస్తుందేమో 2 లాంగ్ టర్మ్స్ తర్వాత నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటానేమో అనిపించేది. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇంటర్ కూడా ఇక్కడే చదవాలని తెలిస్తే ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు అటు ఏపీలో లోకల్ అవ్వము, టీఎస్లో లోకల్ అవ్వము, అసలు ఆల్ ఇండియా కోటాలో ఓన్లీ 15% ఉంది. అందులో మాకు సీటు అంత పెద్ద మార్క్స్ అయితే రాలేదు. సో మాకు హెల్ప్ చేయాలని అడుగుతున్నాం. నా పేరు జగదీశ్వర్. నేను 1 to 10th మదర్లో ఉన్న చైతన్యలో చదువుకున్నా. ఇంటర్మీడియట్ కోసం విజయవాడ గోశాలలో జాయిన్ అయ్యా. మొన్న 1 లాంగ్ టర్మ్ తీసుకొని నీట్ రాస్తే మీరు ఎలిజిబుల్ కాదు, మీరు అసలు తెలంగాణ లోకల్ కాదంటున్నారు. దీని గురించి మరి ప్రభుత్వం ఏం చేసిద్దో, దీని గురించి మాకు తెలిసిన వాళ్ళంతా కోర్టులో కేసు వేయడానికి ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు. ఇంకెవరన్నా పేరెంట్స్ మాట్లాడుతారు? మేము ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణలో చదివాం. తెలంగాణలోనే పుట్టాం, తెలంగాణలోనే చదివాము. ఇంటర్ ఒక్కటే విజయవాడలో చదివినందుకు ఇప్పుడు మేము తెలంగాణ లోకల్ కాదంటున్నారు. అది ఎలా సాధ్యము? ఎందుకంటే తెలంగాణలో లోకల్ అవ్వనప్పుడు, ఆంధ్ర లోకల్ అవ్వనప్పుడు మాకు సీట్లు అసలు రావు ఇంకా. సో మీరు తెలంగాణ లొకాలిటీ మాకు ఇస్తే, మాకు తెలంగాణలో సీట్ వస్తేనే మేము ఏదైనా చేయగలం. మేము చదువుకున్న చదువుకి అంతటికి విలువ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదువుకోపోవడం అనేది అది చాలా ఘోరం. సో మీరు కన్సిడర్ చేయాల్సిన విషయం అది. పేరెంట్స్. నా పేరు మర్రికృష్ణయ్య అండి, మదర. మా బాబు 1 to 10th మదర్లో చదివాడు. ఇంటర్మీడియట్కి విజయవాడ పంపించాము. ఇప్పుడు కొత్తగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు తీసుకొచ్చిన రూల్ ప్రకారం ఎవరైతే 9th to 10th ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళే తెలంగాణ సంబంధించిన బిడ్డలు, మిగతా ఎవరు కాదంటున్నారు. నేను కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి ఫోన్ చేసినప్పుడు నాకున్న డౌట్స్ మొత్తం అడిగాను వాళ్ళని. మరి అదేం రూల్ సార్? మరి ఒకవేళ ఢిల్లీ నుంచి, ఎంపీ నుంచి, యూపీ నుంచి, ఒరిస్సా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి ఏదో పని కోసం మన స్టేట్ వచ్చి వాళ్ళు 9th, 10th, 11th, 12th చదివారు. మరి వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళే లోకల్, వాళ్ళే తెలంగాణ బిడ్డలు అన్నారు సార్. మరి మనం ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి 1 to 10 చదివితే మనం తెలంగాణ బిడ్డలం కానప్పుడు మరి వాళ్ళు ఎలా అవుతారు? మరి మన సీట్లు మొత్తం వాళ్ళు కొల్లగడుతుంటే ఇదే న్యాయం సార్? దయచేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. We want justice. We want Justice. We want Justice. Save తెలంగాణ స్టూడెంట్స్ Save our children. సేవ్ Save our children. Save our children. Save our children. Save our children. We want justice. We want justice.